న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ అధికారులు. ఆలయ అధికారులతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని వెల్లడి. రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపణ. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగించిన వైనం. టీటీడీ పిండిమర ల్యాబ్ను పరిశీలించిన సిట్ అధికారులు, తిరుమలలోని గోడాంలు, రీసెర్చ్ సెంటర్లను పరిశీలించిన సిట్ అధికారులు. ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుంచి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుని వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని, రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడతారని ఆక్షేపించింది. కనీసం దేవుణ్ణైన రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డు తయారీకి కల్తీని వాడారన్న దానికి ఆధారాలు ఏంటి అని సూటిగా ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగింది. సిట్ అధికారులు ఇవాళ టీటీడీ పిండిమర ల్యాబ్ను పరిశీలించారు. తిరుమలలోని గోడౌన్లు, రీసెర్చ్ సెంటర్లను పరిశీలించారు. గోడౌన్ల నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్లో నాణ్యత పరీక్ష యంత్రాల వివరాలు అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్ల ముడి సరుకులు నాణ్యతను పరిశీలించారు. విచారణ తొలి రోజున కీలక సమావేశం నిర్వహించిన సిట్ రెండో రోజు టీటీడీ ఈవో, ఇతర అధికారులతో భేటీ అయింది. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని ఈ సిట్ 3 బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తోంది. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ కథానాయకుడు కార్తీ దర్శించుకున్నారు. హీరో కార్తీతో పాటు సత్యం సుందరం మూవీ చిత్రం బృందం మొత్తం కూడా దుర్గా గుడికి విచ్చేయగా ఆలయ సిబ్బంది వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడారు. 2013 సంవత్సరంలో విజయవాడకు వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని చెప్పారు. ఈరోజు విజయ యాత్రలో భాగంగా విజయవాడ రావడం సంతోషంగా ఉందని, సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నామని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నానని చెప్పారు. శతమేనమేవ శతాత్మానం భవతి శతమానందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం ఆయుష్యా అగ్నే హవిషో దుషానో ఘృత ప్రదీపో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షదాది పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం అన్నా కొంచెం వెనకరా అన్న అజ్గరన్న శతమానం భవతి శతాయ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అభివృద్ధి ప్రాప్తిరస్తు సర్వేషాం యజమానానాం మహామల్లేశ్వర స్వామి దేవతాముక్తాకటాక్షదిద్ధిరస్తు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 37వ రోజు ప్రజా దర్బార్కి విన్నపాలు వెల్లువెత్తే ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్కి ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై సిట్ విచారణ చేయాలని జనసేన నేత బాడిత శంకర్ కోరారు. ఈ మేరకు సిట్ అధికారుల్ని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వెల్లంపల్లికి లేదని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్నటి నుంచి మన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఎక్కడికి పారిపోయాడో మరి ఈ 100 రోజులు తెలియదు. కానీ 100 రోజుల పరిపాలన గురించి మట్టికి అసలు ఈ 100 రోజుల పరిపాలన ఉందా అనే విధంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇంకో వ్యక్తి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలన గురించి, ఈ 100 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు మాజీ మంత్రి, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా మేమేం చేశామో ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రాహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారని. మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తడవని నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన, మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదే అంటారు. మీరు ₹1 సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవరికి కూడా మీరు విమర్శన అస్త్రాలు చేస్తున్నారు తప్పితే మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం పోటీకి రండి. కానీ ఇలాగా పనికి మాల మాటల మట్టికి మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నా. మరి నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ దుర్గగుడిలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ నువ్వు ఎంత అవినీతికి పాల్పడ్డావో, ఏ అవినీతికి పాల్పడ్డావో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నువ్వేమేమి తప్పులు చేసావో, నువ్వు నెయ్యి గురించి, నిన్న లడ్డూలో నెయ్యి గురించి కల్తీ కలవలేదనే మాట నీ నోట మేము విన్నే ఆశ్చర్యం వేసింది. ఈవో గారు ఎలా చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు అంటున్నావు. మీ దగ్గర అధికారం ఉంది కదా, మీరే విచారించవచ్చు కదా. విచారిస్తాం. అప్పటి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈయన లెటర్ల మీద సేవా టికెట్లు కానీ, అభిషేకం టికెట్లు కానీ, వస్త్రం టికెట్లు కానీ, ఇలాగా ఆయనకు వచ్చే కోట నువ్వు అమ్ముకున్నావా లేదా? నువ్వు ఎవరెవరికి అమ్మేవా కూడా ఏ వారం ఎవరికెవరికి ఇచ్చావో చెప్తా ఉంది. నువ్వేం చేసావు కూడా. చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకి దర్శనమిస్తారని చెప్పారు. విశేష సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసభిస్తే స్మృతా మతిమతీవ శుభాందాసే దారిద్ర్య దుఃఖ భయహారణే కాతుధన్య సర్వోపకారకరాత్రచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపేటే సురపూజితే శంఖచక్ర గదాహస్య శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. చిట్నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానం నుండి క్రోధీ నామ సంవత్సరం రేపు 3వ తారీఖు గురువారం నుంచి కూడా విశేషంగా దసరా శరణాతులు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మొదలవుతున్నాయి. 3వ తారీఖు నుంచి అమ్మవారి మహాలక్ష్మి అలంకారంతో ప్రారంభం కానుంది. ఆ రోజు విశేషంగా భక్తులు పూజల్లో పాల్గొంటారు. కుంకుమార్చనలు, ప్రాతకాలంలో అమ్మవారికి కృష్ణా దగ్గర నుంచి అమ్మవారికి స్థపన కార్యక్రమం. ఫస్ట్ రోజు అభిషేకం 3వ తారీఖు ఉదయాన్నే తెల్లవారు 4 గంటలకి కృష్ణా దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి నది నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం స్థపన కార్యక్రమం చేసిన తర్వాత అమ్మవారికి విశేషమైన అలంకారం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆస్థాన మండపంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఉత్సవమూర్తిని మా యొక్క కమిటీ వారి సభ్యుల్లో భక్తుల సమక్షంలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మండపంలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి కలశ స్థాపన ఉదయం 8 గంటల నుంచి 9 గంటల కలశ స్థాపన జరుగుతుంది.
ఆ రోజు నుంచి కూడా మనకు దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఏదైతే దుర్గగుడి తర్వాత రెండో దేవస్థానంగా అతిపెద్ద దేవస్థానంగా పేరుగాంచినటువంటి ఈ పత్తంబారి గుడిలో భక్తులు కూడా చుట్టుపక్కల నుంచి కాకుండా ఇతర ఊరు నుంచి కోసాద్ గారు నేను 3వ తారీఖు నుండి చిట్టినగర్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మొదటి రోజు 3వ తారీఖున మొదటిగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకారం చేస్తా ఉన్నాం. అలాగే 4వ తారీఖున శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది. అలాగే 5వ తారీఖున శ్రీ గాయత్రి దేవి అలంకారం జరుగుతూ ఉంది. అలాగే 6వ తారీఖున శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకారం. అలాగే 7వ తారీఖున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది. అలాగే 8వ తారీఖున సంతోషి మాతగా, అలాగే మూలా నక్షత్రం 9వ తారీఖున సరస్వదేవిగా అలంకారం జరుగుతూ ఉంది. అలాగే దుర్గాదేవిగా, అలాగే మహిషాసుర మధ్యంగా ఆఖరి రోజున రాజరాజి దేవిగా అలంకారం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మాకు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉభయదాతలు ఎక్కువ మంది ఈసారి మాకు 10 రోజుల కార్యక్రమానికి మాకు సహకరించారు. కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా మాకు ఈ పూజలు రావడం జరిగింది. చాలా మంది కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క వారు పూజలు జరిపించుకోవడం ఒక ఇద్దరే చాలా మంది కూడా రావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ అలంకారాలు విశేషంగా మా యొక్క దేవస్థానం పండితులు ప్రసాద్ గారు, అలాగే విశ్వనాథం గారు, ఇంకా మిగతా వారి యొక్క టీం కూడా ఈ అమ్మవారిని ఏ రోజుకి ఆ రోజు అమ్మవార్లుగా అత్యంత రంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు. వారికి కూడా మా కమిటీ తరపున ప్రసాద్ గారికి మొదటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ఏపుజామున 5 గంటలకు ఈ ఉభయదాతలతో ఇక్కడ మనకి పూజలు జరుగుతూ ఉంటాయి. వచ్చే భక్తులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆఖరి రోజు అమ్మవారిని పురవీధుల్లో చక్కగా ఊరేగింపు జరుగుతూ ఉంటది. దానికి కూడా వేలాదిగా భక్తులు కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ రాని వారు కూడా మీ యొక్క టీవీ ఛానల్లో, అలాగే మీ పేపర్ల ద్వారా చదువుకొని అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ కోసం మా కమిటీ అందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రెస్ విలేకరులు మిత్రులకి జర్నలిస్ట్ అందరూ కూడా మా దేవస్థానం తరపున మీకు నమస్కారాలండి. మరి దేవస్థానాన్ని కానీ ఈ కళ్యాణ మండపాలు కానీ 2 దేవస్థానాలు కూడా అంచెంచెలుగా మీ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందింది. మీ అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మరి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా దసరా శరణ నవరాత్రులు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి కనకదుర్గ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారు చాలా గొప్పగా అనేక రకాలుగా అన్ని అవతారాలతో కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఈ రోజు 3వ తారీఖు శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారు దీన్ని ప్రారంభిస్తారు. తర్వాత రోజు మరి డీజీపీ ద్వారకా తిరుమల రావడం జరుగుతుంది. అలాగే మంత్రులు కూడా మరి బీసీ మినిస్టర్ గారైన సుభాష్ గారు రావడం, అలాగే నాదెండ్ల మనోహర్ గారు రావడం, అలాగే రవీంద్ర గారు రావడం, అనేక మంది ఉన్నత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ టెంపుల్కి తప్పకుండా వస్తారని చెప్పి కూడా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో అంచెంచెలుగా మరి ఉన్నత అధికారులు కాకుండా మరి అమెరికా నుంచి సైంటిస్టులు కూడా వస్తారు ఈ దేవాలయం చూడటానికి. ఏంటింత ప్రాముఖ్యత ఉందని చెప్పి కూడా మరి లాస్ ఏంజల్స్ నుంచి సైంటిస్ట్ గారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా. అలాగే స్వామీజీ మరి వేదాంత షణ్ముఖ శర్మ గారు కూడా రాజమండ్రి నుంచి కూడా వారు కూడా మాకు ఎంతో శుభాశీస్సులు అందించారు. వారు రేపు డిసెంబర్ కూడా అమ్మవారు ప్రవర్తన చెప్తూ ఈ గుడి కూడా ప్రవర్తన కూడా వస్తున్నారు. వారికి మా కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు. అలాగే లాస్ట్ రోజు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ సహకరించి మరి ఇప్పుడులాగే సహకరించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన మీ అందరూ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేకి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు గ్రీవెన్స్ డేకి తరలి వచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్మే, భూముల వివాదాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా తెలిపారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని
10,000 రూపాయల వేతనం అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఏవైఎఫ్ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వల్లి, పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ నేతలు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు జంగాల చైతన్య, షేక్ వలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా వాలంటీర్ల ఊసే లేకుండా తిరుపతి లడ్డు చుట్టూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జంగాల చైతన్య, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయల జీతాలు పెంచి ఇస్తారని, అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధత తీసుకొని వస్తారని అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారో లేని పరిస్థితులు కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దాన్ని అఖిల భారత యువజన సమైక్య అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పినవి ఏమైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు చెల్లించడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఉద్యమాన్ని ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేపడతామని, గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అనేక కరోనా మూమెంట్లో కూడా ఇళ్లల్లో వాళ్ళు కూడా వెళ్తాని భయపడతా ఉంటే వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, భోజనం ఇవ్వడం కానీ, అనేక రకాలైన ఏదైనా ఇంట్లో సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ చేత అనేక రకాలైన పథకాలు గవర్నమెంట్ ద్వారా అందజేయడం జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను ఒక పార్టీకి ఆస్వాదిస్తాం ఆశ్వాసనం, అలాగా ఆస్వాదించకుండా అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు సేవ చేయడం అనేది జరిగింది. మీరు దయచేసి ఒక పార్టీకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అంటకట్టద్దు. వీళ్ళు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వీళ్ళు ప్రజలకి, ప్రభుత్వానికి సేవకులే కానీ ఎటువంటి ఏ పార్టీకి కూడా వీళ్ళు సేవకులు కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తక్షణమే ఈ 3 నెలల పాటు జీతాలు వెంటనే ఇవ్వాలని, వాలంటీర్ల వ్యవస్థకు మొత్తానికి కూడా లేకపోతే భవిష్యత్తులో వాలంటీర్లు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే వహించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారం కోసం హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం పాలకులకు సాధారణమైపోయింది. ఏదైతే అధికారంలో రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మాట తప్పను మడం తిప్పను అని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కూడా ప్రశ్నించడం మానేసింది. ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారు, వాలంటీర్లకి 10,000 రూపాయల వేతనము, ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు. మేము అడుగుతా ఉన్నాము, ఇప్పటికీ 100 రోజులు పూర్తయింది మీ పాలన. మరి 100 రోజుల నుంచి ఈ హామీని మీరు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాము. డిప్యూటీ సీఎం గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. పోరాటం కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పి మీరు దేని మీద పోరాటం చేస్తూ ఉన్నారు? లడ్డూ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. లడ్డూ మీద కూడా మీరు పోరాటం చేయాల్సిందే, కానీ మీరే అధికారులు ఉన్నారు కాబట్టి లడ్డూ మీద పోరాటం కాకుండా వాళ్ళెవరు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మీద కూడా ఉంది. మీరు ఆ విధమైన ఆలోచన లేకుండా ఇటువైపు వాలంటీర్లు నష్టపోతూ ఉన్నారు. దాదాపు 2,50,000 మంది వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తూ ఉంటే నోరు మీద పని సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము. వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ కుటుంబాలు ఏం తప్పు చేశాయి? మీరెందుకు 10,000 ఇస్తామన్నారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రానప్పుడు సూపర్ 6 పథకాలు చెప్పారు. ఈ సూపర్ 6 పథకాల్లో ఒక్కటైనా నేడు దాకా అమలు చేశారా? అదేమిటంటే అసెంబ్లీలో పైకి చూసి ఈ హామీలన్నీ చూస్తూ ఉంటే నాకు భయమేస్తూ ఉన్నది అన్నారు. మీరేమన్నా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా? మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారా? దాదాపు 4వ సారి మీరు ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. మీలాంటి వ్యక్తులు కూడా మేము పథకాలు ఇవ్వలేమని బహిరంగంగా ప్రజలకి చెప్పినట్టే. కాబట్టి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాల్సిందే, ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే. అదేవిధంగా
సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయాల్సిందే. లేని పక్షంలో ఈ వాలంటీర్లందరినీ కూడగట్టుకొని లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాము, ఆ తర్వాత సీఎం ఇంటిని ముట్టడిస్తాము, ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. షేక్ వలీ ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్రామ్గూడలో యుఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. అమెరికా దౌత్య కార్యాలయ అధికారులైన పొలిటికల్ ఎకనామిక్ చీఫ్ ఫ్రాంక్ టల్లుటో, రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కలే నందుల్ని హోంమంత్రి కలిశారు. అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా, ఇంటర్వ్యూ, నిరీక్షణ సమయం ఎక్కువగా ఉండటం, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే యువత ఎక్కువ ఉండటంతో వంటి కీలక అంశాలని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా వారితో చర్చించారు. దేశవ్యాప్తంగా సిఐటియు జాతీయ కౌన్సిల్ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం మధ్యాహ్నం నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వామపక్ష పార్టీ శ్రేణులు వివిధ ఉద్యోగ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో దయా రమాదేవి మాట్లాడారు. ప్రస్తుతం వివిధ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి, కార్మికులకి పని భద్రత లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రమాదేవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులు, కార్మికులందరి సమస్య మీద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థ తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులతోని వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి. ఈ వెట్టి చాకిరీ సరైనది కాదు అనేసి ఈరోజు సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాము. ఈ వెట్టి చాకిరీని రద్దు చేయాలి. కాంట్రాక్టు పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులందరినీ, కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేసి. అదేవిధంగా ఈరోజు అనేక మంది, కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తూ ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేస్తున్నాయి. కాబట్టి కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు చెప్తుంది, చట్టం చెప్తుంది. కానీ చట్టాన్ని తుంగలో దక్కి ఈరోజు చట్టాన్ని అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులుగా ఈరోజు కార్మికులుగా మహిళలు పనిచేస్తున్నారు. ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది, అది ఎక్కడ అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలి. లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలి. కమిటీలు వేసి ఎక్కడైనా మహిళల మీద లైంగిక వేధింపుల నిరోధక కమిటీలకి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేసి చట్టం చెప్తుంది. కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక కమిటీల్ని పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెట్టి ఈరోజు కాంట్రాక్టు కార్మికులకి పీస్ రేట్ పేరుతోనే, లేదా థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్, ఇట్లా రకరకాల ముద్దు పేర్లు పెట్టి ఈరోజు శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళందరి సమాన పనికి సమాన వేతనం అంటున్నారు. ఈరోజు శాశ్వతంగా పర్మనెంట్ కార్మికులు ఏ పని చేస్తున్నారో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పని చేయిస్తున్నారు. కానీ వేతనం మాత్రం వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యత్యాసాలు కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఇతర రకరకాల ఏవైతే పేర్లు పెట్టారో ఆ పేర్లలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఐక్యం చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేసేంత కూడా సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక. జిల్లా మంగళగిరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోట సచ్చిదానంద మూర్తి 100వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా 2 రోజుల జాతీయ సెమినార్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పాల్గొన్న కామినేని శ్రీనివాస్, మండలి బుద్ధప్రసాద్ తదితరులు. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో సాంప్రదాయాల్ని, ఆచారాలని, మరి ముఖ్యంగా కలియుగ దైవం అనుకునే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యాన్ని కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు అనేదానికి ప్రతి దాంట్లో కూడా వ్యవస్థలను నాశనం చేసే దాంట్లో ఆయనకి ఎలాంటి సమస్య లేదు. ఆ రకంగా అది ఒక సమస్యగా భావించాల.
వ్యవస్థలన్నిటి నీరు కార్చాడు, నాశనం చేశాడు. తనకి సాంప్రదాయం గురించి కానీ వీటి మీద ఒక గౌరవం లేదు. రాజ్యాంగం మీదే గౌరవం లేనటువంటి వ్యక్తికి ఇవన్నీ గౌరవిస్తాడని నేను అనుకోను. పైగా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించే విధానం. అబ్దుల్ కలాం గారు లాంటి పెద్దలు ఈ దేశానికి ప్రథమ పౌరుడుగా ప్రజా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయనే వెళ్లే ముందర డిక్లరేషన్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ గురించి మాట్లాడితే నేను పక్క దోవ పట్టించడానికి ఈ దోవ పట్టించడానికని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడ నష్టం జరిగిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, అవినీతి పొందటానికి అవినీతి ద్వారా నువ్వు లాభపడటానికి అక్కడ వ్యవస్థని అక్కడ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించవలసిన ప్రశ్న. దీనికి రాజకీయం లేదు. నువ్వు పూర్తిగా నాశనం చేసేసి వాళ్ళు మళ్ళీ ఏదో కొత్తగా వేదాలు వల్లించినట్టు నువ్వు కొత్తగా ఏదో నటించడానికంటే ప్రజలు క్షమించట్లేదు, క్షమించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ అధికారులు. ఆలయ అధికారులతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని వెల్లడి. రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపణ. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగించిన వైనం. టీటీడీ పిండిమర ల్యాబ్ను పరిశీలించిన సిట్ అధికారులు. తిరుమలలోని గోడౌన్లు, రీసెర్చ్ సెంటర్లను పరిశీలించిన సిట్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.